ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలి. నేను చెబుదామా వద్దా అనుకున్నాను, కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది. ఎదురుగా ఆలీ అది ఏ సినిమా అండి? మనం అక్కడ ఫంక్షన్ చేసింది మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ దానికి డ్యాన్స్ వేసాడు. డాన్స్ వేసినప్పుడు ఏంటి వీడు ఇట్లా డ్యాన్సింగ్ ఏంటి, వీడు యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంది కదా గురువుగారు, మనోడిని పెట్టేదంటే ఒక సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి, అసలు హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఈయనతో అంటే ఇప్పుడు నేను అనటం వాడు అనటం ఇంకొకటి అనటం కాదు, ఇదంతా కర్మానుసారనే బుద్ధి. ఒక్కొక్కడికి ఆ సమయానికి వాళ్ళకి ఆ అదృష్టం అతనికి ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి నా ద్వారా ఏమైనా ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది. నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా దాన్ని కాదులే మనం ఆలీతోనే చేద్దామని. ఇది ఇలా సాఫ్ట్గా కనపడతాడు కానండి, పరమ దారుణమైన మూర్ఖుడు. మూర్ఖ శబ్దానికి అర్థం అంటే చాలామంది మూర్ఖుడు అంటే ఏదో తిట్టాడు అనుకుంటారు. మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం, అది గొప్పతనం, అది పట్టుదల. అటువంటి పట్టుదల ఎవరికైనా ఏదైనా ఎందుకనే ఇప్పుడు ఇతను పెట్టి ఇది చేస్తాను అందాక మన గణేష్ చెప్పినట్టు ఆడో హీరో ఈయన డైరెక్టరు ఎందుకండి అన్న అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. తీరి అతని పట్టుదల తనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆ రకంగా జరిగినటువంటి విషయంలో వెంటనే మనకు ఆయన కాదండి, మనకు కావాల్సింది అలీ అయినా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని నేను పట్టుకున్న కథను నేను నమ్ముకున్నానని అలీని హీరోగా పెట్టి యమలీల సినిమా తీసి అది 360 సంవత్సరానికి ఎన్ని రోజులే ఉంటాయి అనుకుంటా, సంవత్సరానికి 800 రోజులు ఉంటే ఒక సంవత్సరం ఆడి ఉండేది అది. అలాగా ఎన్నో సంవత్సరాల హిట్స్. ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అని చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. ఈ సమయంలో మీ అందరితో కలిసి నేను నా ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులిద్దరికీ, అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.